ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హీరోయిన్ డింపుల్ హయాతి ఆమె భర్త డేవిడ్ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డింపుల్ డేవిడ్ తనను దూషిస్తూ అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వకుండా రోజు హింసిస్తున్నారని పని మనిషి ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. టాలీవుడ్ నటి డింపుల్ హయాతి మరో వివాదంలో ఇరుక్కున్నారు. పని మనిషి ఇచ్చిన కంప్లైంట్ తో డింపుల్ హయాతి ఆమె భర్త డేవిడ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భర్త డేవిడ్ తో కలిసి షేక్పేట్లోని వెస్ట్వుడ్ అపార్ట్మెంట్స్ లో ఉంటోంది డింపుల్ హయాతి. ఒడిశాలోని రాయ్గఢ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ డింపుల్ హయాతి ఇంట్లో పని మనిషిగా చేరింది. డింపుల్ పెంచుకుంటున్న 2 కుక్కల సంరక్షణకు ఓ ఏజెంట్ను సంప్రదించగా ఆమె ఒడిశా నుంచి 2 అమ్మాయిలను తీసుకొచ్చి పనిలో పెట్టించింది. 2 రోజులు బాగానే చూసుకున్న తర్వాత 3వ రోజు వాళ్లను తిట్టి పంపించేసినట్లుగా యువతులను పనిలో పెట్టిన మహిళ చెప్తోంది. డింపుల్ హయాతి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద యువతులు రోడ్డు పక్కన దీనంగా కూర్చోగా ఆ మహిళ వీడియో తీసి హీరోయిన్ బాగోతానంతా బయటపెట్టింది. నా భర్త లాయర్, మీరు నన్నేమీ చేయలేరంటూ డింపుల్ తమను దుర్భాషలాడినట్లుగా బాధితులు చెప్తున్నారు. పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోగా అడిగినందుకు తమనే బూతులు తిడుతోందని వాపోతున్నారు. మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు, మీరంతా మీ బ్రతుకెంత అంటూ డింపుల్ హయాతి భర్త రెచ్చిపోయినట్లుగా చెప్తున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని డింపుల్ భర్త పని మనిషి పైన చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత డింపుల్ హయాతి కూడా తీవ్ర స్థాయిలో చిత్రహింసలకు గురిచేసింది. అక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు. కుక్కలు అరవడానికి కారణం తానేనంటూ డింపుల్ డేవిడ్లు అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు ఇప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కింద పడేసి పగలకొట్టాడని పేర్కొంది. తన తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు డింపుల్ ఆమె భర్త డేవిడ్ పై ఫిలిం నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హయాతికి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసమున్న డింపుల్ హయాతి అక్కడ డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవ పెట్టుకుంది. కారు పార్కింగ్ వివాదంలో ఆమె రాహుల్ హెగ్డే కారును కాల్తో తన్నడం అప్పట్లో సంచలనమైంది. రాహుల్ హెగ్డే భద్రతా సిబ్బంది ఎంత నచ్చచెప్పినా వినిపించుకోకపోవడంతో డ్రైవర్ చేతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను స్టేషన్ కి పిలిపించి విచారించారు.